माता की जय। नरेंद्र मोदी गारी नायकत्వం नरेंद्र मोदी गारी नायकत्వం अरविंद अन्न नायकत्వం अरविंद अन्न नायकत्వం अरविंद अन्न नायकत्వం भारत माता की जय भारत माता की जय श्री राम जय श्री राम जय श्री राम जय श्री राम। మొన్నటి రోజు ఎమ్మెల్సీ అయినటువంటి అంకుల్ జీవన్ రెడ్డి అంకుల్, నువ్వు ఎమ్మెల్సీ విద్యావంతుల ఎమ్మెల్సీ అయి కూడా మా డైనమిక్ లీడర్ హిందూ సామ్రాట్ అయినటువంటి నిజామాబాద్ పార్లమెంటు సభ్యులు ధర్మపురి అరవింద్ అన్న విషయంలో ఇష్టారీతన అవాకులు చవాకులు మాట్లాడడం సరైంది కాదని మీకు హితబోధ చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని 420 వాగ్దానాలు చేసి ఈరోజు తెలంగాణలో రాజ్యం వెళుతూ ఉంది। ఆ రాజ్యం వెళుతున్నటువంటి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్సీ అంకుల్ అయినటువంటి జీవన్ రెడ్డి కళ్ళద్దాల విషయంలో వాళ్ళ అనుచరులతో మాట్లాడిపిస్తూ కావాలని భారతీయ జనతా పార్టీ ఎంపీ అరవింద్ గారిని బద్నాం చేయడానికై కళ్ళద్దాలు పెట్టుకోవడం అనేటువంటిది కంటి చూపు సరిగ్గా ఉండాలని చెప్పి, కంటి చూపు సూర్యరశ్మికి రక్షణగా ఉండాలని చెప్పి, కంట్లో ఎటువంటి బయట దుమ్ము ధూళి పడకుండా ఉండడానికి ఇది అరవింద్ అన్న గారు కళ్ళజోడు పెట్టుకోవడమే కాదు, సమస్త ప్రజలు కూడా ఎందరో కళ్ళజోడు వాడుతూ ఉంటారు। కానీ మీకు అహంకారము మదమెక్కి మీ కళ్ళు నెత్తికెక్కి విచిత్రమైనటువంటి మాట్లాడుతున్నారు। కళ్ళద్దాలు పెట్టుకోవడం అహంకార నిదర్శనం అని అది మీ జ్ఞానానికి వదిలేస్తున్నాం। మీరు అరవింద్ అన్నగారి విషయంలో రాజకీయాలు చేయడం మానేసి మీ 420 వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో ఆ వాగ్దానాలను ఈ యొక్క తెలంగాణ ప్రజలకు మీరు నెరవేర్చడానికి ప్రయత్నం చేయండి। అంతేకాని ధర్మపురి అరవింద్ అన్న గారి యొక్క రోజు రోజుకు గ్రాఫ్ పెరుగుతుందని ఏదైతే తాను వాగ్దానం చేశాడో పసుపు బోర్డు తీసుకొస్తా అని చెప్పి ఆ పసుపు బోర్డు తీసుకురావడం కారణంగా వీళ్ళకు అందరు మతి భ్రమించి అధికారం వచ్చిందనేటువంటి అహంకారంతో కళ్ళు నెత్తికెక్కి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే భారతీయ జనతా పార్టీ ఊరుకోదు। మిమ్మల్ని అందరినీ కూడా ప్రజా పోరాటంలో మిమ్మల్ని అందరినీ కూడా మేము ఖచ్చితంగా ప్రజల ద్వారా బొందపెట్టడం ఖాయం। మొన్నటి వరకు కేసీఆర్ ఏదైతే మాట మాట్లాడిండో ఆ కేసీఆర్ యొక్క మీరు తొక్కిర్రు అని మేము తెలియజేస్తున్నాం। మీరు రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఈరోజు కేసీఆర్ తొక్కి అసెంబ్లీలో ప్రజలు చూస్తున్నారు, అతను మాట్లాడినట్టు మీరు కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం అసెంబ్లీకి అది అమర్యాదకరం। వారు బురదలో కాలు పెట్టిర్రు, మీరైనా సబబుగా మాట్లాడండి। కేసీఆర్ యొక్క మాటలను పక్కకు పెట్టి మీరు గవర్నమెంట్కి వచ్చిర్రు, ప్రభుత్వానికి వచ్చిర్రు, ప్రభుత్వంలో మీరందరూ కూడా సరైన విధంగా పరిపాలన చేయండి, అభివృద్ధి కోసం ప్రయత్నం చేయండి। మేమందరం భారతీయ జనతా పార్టీ నాయకులం కార్యకర్తలమే కాదు ఈ దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా ముందుగా అందరూ నరేంద్ర మోడీ గారికి మనం అందరం కూడా రాబోయే కాలంలో అబ్కీ బార్ 400 పార్ అనేటువంటి ఒక నినాదంతో ముందుకెళ్తా ఉన్నాం। అదేవిధంగా ఖచ్చితంగా